హైదరాబాద్ తారమతిపేటలో నాగరత్నం నాయుడు ఫామ్ హౌస్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రకృతి రమణీయ నడుమ పచ్చని పల్లె పరిసర వంటి వాతావరణంలో నాగరత్నం తన కుటుంబ సమేతంగా సంబరాలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సంబరాలను ఆసక్తిగా వీక్షించారు. భోగి మంటలు, గంగిరెద్దలు, హరిదాసుల విన్యాసం, కూచిపూడి నాట్యం, పతంగులు ఎగరవేయడం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతరించిపోతున్న కళను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాగరత్నం నాయుడు అన్నారు. 30 ఏళ్లుగా ఎరువుల వాడకం లేకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు. ప్రకృతిని రక్షించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. brand, our brand, Nagaratnam Naidu garu. Festival Sankranti to all of you. May God bless us all. Thank you. బాబు పాట పెట్టమ్మా, సంక్రాంతి పాట. పురాంతకం భవంతకం గజాంతకం ధకాంతకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి జరుపుకుంటే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నిన్న TV9 కూడా ఇక్కడ బిట్స్ తీసుకొచ్చి యుఎస్లో కూడా ప్లే చేస్తున్నారు. ఈ విధంగా అన్ని మీడియా మిత్రులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఒక రైతుగా ఈ సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత రైతుది కాబట్టి ఇది మొదట పండగ సంక్రాంతి. జనవరి తర్వాత వచ్చే మొదటి పండగ సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతిని పురస్కరించుకొని అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ శ్రీమన్నారాయణని ద్వారా అందరికీ మంచి ఆశీస్సులు కలుగజేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ ఈ పండుగ ఎందుకు చేస్తుంటే ఒక రైతుగా కళలన్నీ అంతరించిపోతున్నాయి, సంస్కృతి అంతరించిపోతుంది. ఆ కళలను ప్రోత్సహించాలి కాబట్టి గంగిరెద్దు విన్యాసం లేదు, హరిదాసులు లేరు. ఈరోజు అన్నీ కూడా కళలు అంతరించిపోతున్నాయి. భూమిని నిర్జీవంగా చేసి శ్మశానం లాంటి భూమిలో వ్యవసాయం చేస్తున్నాం. ఈ భూమికి కూడా ప్రాణం ఉంది. 3 కోటి దేవతలు ఈ భూమిలో ఉన్నారు కాబట్టి ఆ జీవరాశులను రక్షించుకొని చేని రైతు మనుగడ వెలుగుతుంది. కాబట్టి అందుకోసం ఇక్కడ వ్యవసాయం ఇప్పటి వరకు ఒక గ్రామ్ ఫర్టిలైజర్ కానీ, ఒక డ్రాప్ పెస్టిసైడ్ కూడా లేకుండా ఈ పొలాన్ని ఈ విధంగా గత 35 సంవత్సరాలుగా నుంచి రక్షించుకుంటూ నేను భారతదేశానికి కూడా మొదటి టాప్ 10లో కూడా నెంబర్ 1గా కూడా ఎందుకు అంటే ఈ భూమి నేను కాదు, ఈ భూమి నన్ను అలా రక్షించుకొచ్చింది.